భారతదేశం సుసంపన్నమైన ఆధ్యాత్మికతో నిండిన ఒక అద్భుతమైన దేశం. మన దేశ సంస్కృతి నిర్మాణంలో ప్రాచీన దేవాలయాలు, వాటిలోని వింతలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. ఈ రోజు మనం పూరిలోని జగన్నాథ ఆలయం గురించి తెలుసుకుందాం. ఒరిస్సాలో ఉన్న జగన్నాథ ఆలయం చరిత్రలో ఎంతో ప్రాచీనమైనది, అత్యంత ప్రాముఖ్యమైనది. ఒకానొకప్పుడు ఇంద్రదుని అనే ఒక రాజు ఉండేవాడు. అతను పరమ విష్ణు భక్తుడు. తన జీవితంలో ఒక్కసారి అయిన విష్ణువుని కల్లారా చూడాలని కోరికతో ఉండేవాడు. ఒకరోజు రాజు సభకు ఒక యాత్రికుడుగా వస్తాడు. అతడు మహారాజుతో మహావిష్ణువు తన నిజ స్వరూపమైన నీలమాధవునిగా ఒడిశాలోని పూజలు అందుకుంటాడని చెబుతాడు. అది విని మహారాజు తన ప్రధాన ఆస్థాన పూజారి తమ్ముడైన విద్యాపతిని పిలిచి దాని గురించి కనుక్కోమని ఆదేశిస్తాడు. రాజు ఆజ్ఞ ప్రకారం విద్యాపతి ఒరిస్సా చేరుకుంటాడు. అక్కడ విశ్వవసు అనే గిరిజన నాయకుడు నీలమాధవుని కాపాడుతున్నాడని తెలుసుకుంటాడు. విద్యాపతి అతనిని ఆలయం చూపించమని వేడుకుంటాడు. కానీ ఆయన ఒప్పుకోడు. ఎలాగైనా చేసి కనుక్కోవాలనే ఉద్దేశంతో విద్యాపతి ఆ ఊరిలోనే ఉండిపోతాడు. చివరికి గిరిజన నాయకుడి కుమార్తెను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు విద్యాపతి. కొన్నాళ్లకు విద్యాపతి తన భార్యను బుజ్జగించి ఎలాగైనా చేసి నీలమాధవుని చూడాలని, అందుకు ఆమె తండ్రిని ఒప్పించాలని చెబుతాడు. విశ్వవసు తన కూతురు పంతం పట్టడం వల్ల చేసేదేమీ లేక అల్లుడని కొన్ని షరతుల మేరకు ఆ ప్రదేశాన్ని చూపించడానికి తీసుకెళ్తాడు. అప్పుడు విశ్వవసు విద్యాపతి కళ్ళకు గంతలు కట్టి నీలమాధవుడు ఉన్న ప్రదేశానికి తీసుకెళ్తాడు. దారి పొడవున విద్యాపతి తనతో తెచ్చుకున్న ఆవగింజలు చల్లుకుంటూ వెళ్తాడు. చివరికి నీలమాధవుని గుహకు చేరుకున్న తర్వాత కళ్ళకు గంతలు తీస్తారు. అప్పుడు తేజవంతమైన నీలమాధవుని విగ్రహం విద్యాపతికి దర్శనమిస్తుంది. అప్పుడు విద్యాపతి తిరిగి తన రాజ్యానికి వెళ్లి రాజుకు నీలమాధవుని విగ్రహం ఎక్కడ ఉందో చెప్పేస్తాడు. విద్యాపతితో కలిసి నీలమాధవుడి గుహ వద్దకు చేరుకున్న రాజు అక్కడ ఎటువంటి విగ్రహం కనిపించదు. అందుకు రాజు చాలా నిరాశపడతాడు. ఎంతమంది ఓదార్చిన రాజు దిగులుగానే ఉంటాడు. అప్పుడు అతనికి ఒక కల వస్తుంది. ఆ కలలో సముద్రంలో కొన్ని దుంగలు కొట్టుకు వస్తాయి. వాటిని తీరానికి చేర్చి విష్ణు విగ్రహాన్ని చెక్కించాలనేది ఈ కళా సారాంశం. అందుకు చాలా మంది శిల్పకారులను పిలిపిస్తాడు. గట్టిగా ఉండే ఆ దుంగలను ఎవ్వరూ చెక్కలేకపోతారు. అప్పుడు దేవలోక శిల్పకారుడైన విశ్వకర్మ ఒక ముసలి వడ్రంగి రూపంలో వచ్చి రాజును ఒప్పిస్తాడు. అయితే 21 రోజుల పాటు తన పనికి ఎవరు డిస్టర్బ్ చేయకూడదని చెబుతాడు. రాజు అందుకు అంగీకరిస్తాడు. సరిగ్గా 15 రోజుల తర్వాత ఆ గదిలో ఉల్లి శబ్దం ఆగిపోతుంది. కుతూహలం ఆపుకోలేక మహారాణి గది తలుపులు తెరవడానికి రాజును ఒప్పిస్తుంది. రాజు తలుపులు తెరవగానే ఆ వడ్రంగి మాయమైపోతాడు. దానితో అసంపూర్ణంగా ఉండే కొయ్య బొమ్మలు మాత్రమే అక్కడ కనిపిస్తాయి. అసంపూర్తిగా ఉన్న ఆ విగ్రహాలను చూసి రాజు ఎంతో కంగారు పడతాడు. అప్పుడు రాజు ఏం చేయాలో తెలియక బ్రాహ్మణుని ప్రార్థిస్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆకాశవాణి రూపంలో ఆ విగ్రహాలను అలాగే ఒక దేవాలయంలో ప్రతిష్ఠించమని చెబుతాడు. అప్పుడు చెక్కిన ఆ అసంపూర్ణమైన జగన్నాథుడు సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్ర విగ్రహాలు నేటికి అదే రూపంలో పూరి జగన్నాథ ఆలయంలో పూజలు అందుకుంటున్నాయి. ఇది పూరి జగన్నాథ ఆలయ చరిత్ర. ఇప్పుడు మనం ఈ ఆలయానికి సంబంధించిన రహస్యాల గురించి తెలుసుకుందాం. ఆలయంలో ఖజానా ఉంది. దానికి 3 తాళాలు ఉన్నాయి. వాటిలో ఒకటి మిస్ అయిన తలుపులు తెరవడం అసాధ్యం. ఇదే కారణంగా 4 సంవత్సరాల క్రితం తలుపులు తెరవకుండా అధికారులు వెనక్కి వెళ్లిపోయారు. అయితే మరొకసారి తలుపులు తెరవడానికి ప్రయత్నించాలని పురావస్తు శాఖ వాళ్ళు చెబుతున్నారు. అందుకే దేశంలో ఇది హాట్ టాపిక్ గా మారింది. అసలు పూరి జగన్నాథుని ఆలయంలో ఎన్ని గదులు ఉన్నాయి? 2 గదులు తెలిసిన తర్వాత ఆ 3వ గదిలో ఏముంది? కనిపించకుండా పోయిన ఆ 3వ తాళం ఎక్కడున్నది? ఇవన్నీ ఇప్పుడు తెలియాల్సి ఉంది. అయితే దేవాలయంలో మూసి ఉన్న గదులలో ఖజానా ఉందని విన్నప్పుడు కేరళలోని పద్మనాభ స్వామి ఆలయం మనకు గుర్తుకొస్తుంది. 12వ శతాబ్దం నాటి ఈ భాండాగారంలో చాలా సంపద ఉందని చెబుతారు. దశాబ్దాల ముందు ఈ రహస్య గది తెరిచినా అందులో ఉన్న సంపద ఎంత అన్నది స్పష్టంగా తెలియలేదు. అయితే తాజాగా మరొకసారి ఈ రహస్యాలను తెలుసుకోవాలని వెళ్ళిన పురావస్తు శాఖ వాళ్లకు 3వ గది తాళం చేయి దొరకలేదు. కాబట్టి వాళ్ళు 3వ గదిని తెరవలేకపోయారు. అయితే ఇన్నాళ్ల తర్వాత మరొకసారి ఆ భాండాగారం తెరవాలని ప్రయత్నిస్తున్నారు. అయితే ఆ 3వ గది ఎలా తెరుస్తారో అన్నది ఉత్కంఠ రేపుతుంది. పూరి జగన్నాథుడికి ఆ కాలంలో రాజులు అనేక వజ్రాలు, వైడూర్యాలు, బంగారు ఆభరణాలు సమర్పించారు. అవన్నీ ఈ ఖజానాలోనే ఉన్నాయి. వెలకట్టలేనంత అపార సంపద అక్కడ ఉందని స్థానికులు కథలుగా చెబుతున్నారు. అయితే ఆ ఆభరణాలను భద్రంగా ఉన్నాయా లేదా అనేది ఒక మిస్టరీ. కాబట్టి ఒకసారి దాన్ని తెరిచి అక్కడ ఏముందో లెక్కించాలని భక్తులతో సహా అనేక సంఘాలు అడుగుతున్నాయి. పురాతన నివేదికల ప్రకారం ఆభరణాలన్నీ ఉన్నాయా లేదా అనేది లెక్కించాలనుకున్నారు. అసలు ఆ గది తెరిస్తే కదా అవన్నీ లెక్కించడానికి వీలుగా ఉండేది. అయితే ఆ గదికి తాళం లేనప్పుడు దాన్ని తెరవడం ఎలా? అయితే ఆ తలుపులు తెరవాలంటే ఆలయ పాలక వర్గంతో పాటు న్యాయశాఖ అనుమతి కూడా ఉండాల్సి ఉంటుంది. అయితే ఈ టాపిక్ పైన ఒరిస్సా అసెంబ్లీలో చర్చ కూడా జరిగింది. నిజానికి ఈ భాండాగారం గురించి అంతా రహస్యమే. వాస్తవానికి లోపల ఎన్ని గదులు, ఎన్ని తాళాలు
తాళాలు ఉన్నాయి, సంపద ఎంత ఉంది మొదలైన వివరాలు బయటికి రావు. మహాలక్ష్మి నిలయంగా భావించే ఈ భాండాగారంలో విశాలమైన 3 గదులు ఉన్నాయనేది కేవలం అంచనా మాత్రమే. విలువైన సంపద ఉన్నప్పటికీ దానిని పూర్తిగా చూసిన వారు ఎవ్వరూ లేరు. ఎందుకంటే ఎవరు దాన్ని తెరిచే ప్రయత్నం చేయలేదు. 1982లో అప్పటి గవర్నమెంట్ ఈ భాండాగారాన్ని తెరవాలని ప్రయత్నించింది. అయితే అప్పుడు వచ్చిన అధికారులు మొదటి 2 తలుపులు తెరిచి 3వ గది తలుపులు తెరవలేక వెనక్కి వచ్చేశారు. గదిలో పాములు బుసకొడుతున్నాయని, ఆ శబ్దాలు విని అధికారులు లోపలికి వెళ్ళలేకపోయారని చాలా మంది చెబుతారు. అయితే దానికి అసలు కారణం ఆ గదికి సంబంధించిన తాళం చెవి కనిపించకుండా పోవడం అనేది కొంతమంది చెబుతున్నారు. పూరి ఆలయం పైన పెత్తనం పూరి గజపతి రాజులదే. అయితే రాజుల కాలం పోయాక వారి వారసులు ఇప్పుడు ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ ఆలయం యొక్క అధికారం గవర్నమెంట్ చేతిలో ఉంది. ఒకసారి 1978లో ఆ భాండాగారాన్ని లెక్కించారు, కానీ దీని వివరాలు బయటకి రాలేదు. ఆ గదికి 3 తాళాలు ఉన్నాయి. ఆ 3 కీస్ ఒకేసారి వేస్తేనే అది తెరుచుకుంటుంది. వీటిలో ఒకటి గజపతి దివ్యసింగ్ దేవ్ దగ్గర ఉంది, ఇంకొకటి ఆలయ సెక్యూరిటీ దగ్గర ఉంది, 3వ తాళం చెవి ఆలయ పాలనాధికారి దగ్గర ఉంటుంది. 1960 వరకు ఆ గది తాళాలు గజపతి రాజు వద్దనే ఉండే. ఆ తర్వాత ఆలయం బాధ్యతలు పూర్తిగా ప్రభుత్వం తీసుకున్నాక ఆ తాళం చెవిని నాటి పాలనాధికారికి అప్పగించారు. అయితే వాటిలో ఒక తాళం చెవి మాయం అవ్వడంతో కొంతమంది పూరి రాజుపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి రాజు వివరణ కూడా ఇచ్చారు. అయితే అతని దగ్గర కేవలం మొదటి గదికి సంబంధించిన తాళం చెవి మాత్రమే ఉండేదంట. అయితే అనుమానాస్పద స్థితిలో తాళం చెవులు మాయమవ్వడాన్ని భక్తులు ఎన్నో అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ తాళం చెవి పోయినప్పటికీ అందులోని సంపద మాత్రం భద్రంగానే ఉందని అధికారులు చెబుతున్నారు. ఎందుకంటే పూరి రత్న భాండాగారంలోని సంపదలు పరుల పాలు కాకుండా ఉండాలని భక్తులు భావిస్తున్నారు. అయితే ఈ సమస్యపై చర్చ 2021లో ఆర్టీఐ ద్వారా మొదలైంది. ఆ ఊరికి చెందిన జగన్నాథుని భక్తుడు దిలీప్ చౌరాల్ ఆ 3వ తాళం చెవి ఎక్కడుందో తెలియజేయాలంటూ ఆర్టీఐలో ఫైల్ చేశాడు. 2021 నవంబర్ 21న పూరి అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఆ వివరాలను అందజేశాడు. పూరి కలెక్టర్ కార్యాలయంలో తాళం చెవి లేదని చెప్పారు. అంతేకాదు అసలు అది ఎక్కడుందో తెలియదు అన్నారు. అప్పట్లో రాజులు యుద్ధాలు చేసి గెలిచిన సంపద అంతా తెచ్చి భాండాగారంలో పెట్టారని చరిత్రకారులు చెబుతారు. ఇందులో వెలకట్టలేని 598 రకాల ఆభరణాలు, కిరీటాలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. 3వ గదిలో లోకనాథ స్వామి భారీ స్వర్పం ఆకారంలో కాపలా ఉన్నాడని భక్తులు విశ్వసిస్తున్నారు. చరిత్రలో ఈ పుణ్యక్షేత్రంపై 18 సార్లు దండయాత్రలు జరిగాయి. కానీ రత్నం భాండాగారంలోని లోపల గదిలోకి ఎవరూ ప్రవేశించలేకపోయారు. అందుకే బ్రిటిష్ వాళ్ళు జగన్నాథుని మిస్టీరియస్ గాడ్గా అభివర్ణించారు. తమ పాలనలో ఆ ఖజానాకు ఎలాంటి నష్టం జరగకుండా నియమాలను తయారు చేశారు. ఇప్పుడు ఆ 3వ గది తెరిస్తే ఏం జరుగుతుందో వేచి చూడాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.